వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. అధికార పర్యటనలో భాగంగా కరీంనగర్ జిల్లాకు వచ్చిన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యని జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రామిడి రాజిరెడ్డి, పోతుగంటి శ్రీను, లింగంపల్లి బాబు, మలుగురి రాజశేఖర్, రాజిరెడ్డి, కనకరెడ్డి, కనకారెడ్డి స్వామి తదితరులు నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ను పునరుద్ధరించి ఫుల్ కమిటీ నన్ను చైర్మన్ గా, సుధీర్ రెడ్డి, రమేష్ గారు, నెహ్రూ నాయక్ గారిని మెంబర్లుగా వేసి స్థానిక స్వయం పరిపాలన సంస్థలను బలోపేతం చేసేటువంటి బాధ్యత మాకు అప్పగించినందుకు మొట్టమొదట మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో నమ్మకం ఉంచి, ఎంతో విశ్వాసం ఉంచి, అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి కార్యవర్గాన్ని రూపొందించి మాకు అప్పచెప్పడం జరిగింది. నేను తప్పకుండా జిల్లాలు తిరిగి ప్రజల యొక్క, ప్రజాప్రతినిధుల యొక్క, అధికారుల యొక్క అభిప్రాయాలను సేకరించి ఒక మంచి రిపోర్ట్ ప్రభుత్వానికి అందించి రానున్న కాలంలో ప్రజాస్వామ్యానికి పునాదులైనటువంటి గ్రామ పంచాయతీలను, మండల పంచాయతీలను, జిల్లా పంచాయతీలతో పాటుగా మున్సిపాలిటీలను బలోపేతం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టేట్టు, ఎవరి మీద ఆధారపడకుండా స్వయం పరిపాలన చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో అధికార వికేంద్రీకరణ జరగాలి. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నటువంటి గాంధీ నినాదానికి అనుగుణంగా పెద్దలు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి ప్రత్యేకమైనటువంటి అధికారాలను ప్రజలకు అందించాలి. ప్రజలు భాగస్వాములు కావాలి తప్ప సూపర్లు కావద్దు, స్పెక్టేటర్స్ కావద్దు అనే చొప్పున రిజర్వేషన్ అమలు చేసి, రిజర్వేషన్ కూడా రొటేషన్ పెట్టించి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని తీసుకువచ్చినటువంటి క్రమంలో ఆ చట్ట సవరణకు అనుగుణంగా మా కమిటీ పనిచేస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, అధికార యంత్రాంగం కానీ, అనధికారులు కానీ, నాయకులు కానీ దీన్ని సంపూర్ణమైనటువంటి భావనతోటి అర్థం చేసుకొని దీన్ని బలోపేతం చేసిన నాడే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంటుంది. ప్రపంచంలోకి వెళ్ళి అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని నిర్మాణం చేసేటువంటి మోడల్గా భారతదేశం నిలబడాలనేటువంటి ఆకాంక్ష నెరవేరుతారని మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.